ఇంతకుముందు ఎప్పుడైనా సర్పంచులకు సంబంధించి పదవికి సంబంధించి ఏకగ్రీవాలు చాలా చోట్ల చూసాం. కాకపోతే అది ఒక అర్థరహితంగా ఉండేది. కాకపోతే ఈసారి ఏకంగా వేలం సంబంధించి వేలం పాట పాడి సర్పంచులను ఏకగ్రీవం చేయడానికి కొత్తగా తెరలేపినటువంటి అంశం కనబడుతుంది. అసలు ఈ వేలం పాట ద్వారా సర్పంచుల ఏకగ్రీవం ఏంటనే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇంతకుముందు ఏకగ్రీవాలు చూసుకున్నట్లయితే వ్యక్తిని చూసో లేకుంటే ఆ అభివృద్ధి చేస్తాడనో లేకుంటే ఆయన మీద నమ్మకంతో అట్లా ఏకగ్రీవాలు అయ్యాయి. కానీ ఈసారి మాత్రం కాకపోతే ఇప్పుడు వేలం పాట ద్వారా సర్పంచులకు సంబంధించి ఎన్నుకోవడం ఏంటి, అసలు ఏంది ఈ వేలం వెర్రేంది అసలు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నేటితో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగింది. మరి ఈ క్రమంలో చాలా చోట్ల అంటే వార్తా కథనాలలో, సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చాలా స్థానాలలో ఏకగ్రీవాలు అయినాయి అని చెప్పి చూడడం జరుగుతూ ఉన్నది. గతంలో కూడా చాలా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి టర్మ్ 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలలో ఏకగ్రీవాలు అనేటివి జరిగాయి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఏకగ్రీవాలు జరిగితే ప్రభుత్వం నజరానాలు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు ఉత్సాహంగా పనిచేయడానికి, గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి నగదు బహుమతులు కూడా అందజేసినటువంటి సందర్భం మనందరం చూసినాం. కానీ ఈసారి విచిత్రంగా ఈ గ్రామాలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే గ్రామాలు సుస్థిరంగా ఉండాలో, గ్రామ రూట్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పదవిని డబ్బులు పెట్టి కొనడము చాలా విడ్డూరంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనాక మరి ఎందుకు ఇన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ వేలం పాటలలో పాల్గొని మరి వీళ్ళు సర్పంచ్ పదవిని దక్కించుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గ్రామాలలో సేవ చేయాలనేటువంటి భావన ఉండాలి. ఈ వేలం పాట ద్వారా ఇవాళ 90 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 60 లక్షలు, ఎకరం భూమి, 2 ఎకరాల భూములు ఇట్లా వేలాల వాళ్ళు ఇచ్చుకుంటా పోయి రేపు ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు చేస్తారో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. నేను ఎందుకంటున్నానంటే ఈ వేలం పాట అనేది రాజ్యాంగ విరుద్ధం, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మనకు. అంటే ఈరోజు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగి వారికి కానివ్వండి, గ్రామంలో వ్యాపారం చేసుకునేటువంటి వారికి కానివ్వండి, ఎవరికైనా సరే ఓటు అనేది సమానంగా ఉంది. దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం మన గ్రామానికి ఎవరైతే పనిచేస్తారో, ఏ విధమైనటువంటి వ్యక్తి అయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మన గ్రామంలో మన గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల ఏర్పాట్లు ఎవరు కష్టపడతారు, ఏ వ్యక్తికి మనం ఇస్తే మన గ్రామం సుస్థిరంగా ఉంటుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇట్లా లక్షలు కోట్లు వెచ్చించి భూములకు ఇంకా వేరే కార్యక్రమాలకు ప్రలోభాలకు గురిపెట్టి ఈ రకంగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. దీనిపైన ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. మరి ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న కొంతమంది మేధావులు ఇట్టి అంశం పైన ఎలక్షన్ కమిషన్ కూడా కలవడం జరిగింది. మరి కలిసినప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క చర్యలను మేము పరిశీలిస్తాము, 24 గంటలలో మేము ఒక రిపోర్ట్ తయారు చేస్తాము, ఆ రిపోర్టుని ఆధారంగా చేసుకొని మరి మేము దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు అట్లాంటిది ఏమీ లేదు. దయచేసి అధికారులు, అంటే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉన్నారో, జిల్లా కలెక్టర్ అధికారులు ఉన్నారో, గ్రామాలలో ఏకగ్రీవాలు అనేది జరిగే ప్రొసీజర్ ప్రకారంగా జరిగేటట్టు దానికి ఏం అభ్యంతరాలు లేవు. కానీ ఈ లక్షలు కోట్లు పెట్టి కొంటే రేపు వాళ్ళు గ్రామాలల్లో అభివృద్ధి ఏ రకంగా చేస్తారో ఒక్కసారి వాళ్ళు పరిశీలిస్తే బాగుంటుంది. రైట్, ఏదైతే మీరు చెప్పినట్టు ఇందాక జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి మెరిదొడ్డి గ్రామంలో 90 లక్షలకు వేలం పాట ద్వారా సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నారని చెప్తున్నారు. 90 లక్షలు ఏంటండి అసలు? 90 లక్షలు తీసుకున్నాక ఆయన చేసే అభివృద్ధి ఏంటి, అసలు ఏం చేద్దాం అనుకుంటారు ఏంటి అసలు? ఇప్పుడు గ్రామాలల్లో ఏదైతే సర్పంచ్ ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఆస్పిరెంట్ అంటే పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉన్నదో, నేను కూడా వార్తా కథనాలలో చూసి ఆశ్చర్యానికి గురవుతున్నా. మీరు చెప్పినట్టు జోగులాంబ జిల్లా గద్వాల్ మండలము మీర్దొడ్డిలో 90 లక్షలు, వీరాపురంలో 50 లక్షలు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కొత్త తండాలో సర్పంచ్ పదవికి 21 లక్ష, అదేవిధంగా ఉప సర్పంచ్ పదవికి 3 లక్షలు,
ఐజ మండలం కురువపల్లిలో ఒక 7.5 లక్షలు, కిష్టాపురంలో 10 లక్షలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇది నాకు ఐపీఎల్ ఆక్షన్ లాగా అనిపిస్తున్నది. ఐపీఎల్ ఆక్షన్లో పెట్టి ఏదైతే టీంలు కొంటారో సేమ్ మన ఐపీఎల్ ఆక్షన్ లాగానే వీళ్ళ యొక్క ఈ వింత పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వేలంలో ఒకవేళ అంటే ఈ వేలంలో ఐపీఎల్ యాక్షన్ అయితే ఎవరైతే వేలం పాడతారో వాళ్ళని కొన్నారో వాళ్ళకి సంబంధించి వెచ్చిస్తే వాళ్ళకి యాడ్స్ రూపంలో కావచ్చు ఇక్కడ వీళ్ళకి ఎట్లా వస్తాయి సోర్స్ 2 సంవత్సరాల ఇన్కమ్ సోర్స్ లేదు పల్లెల్లో, గతంలో ఉండే కానీ ఇప్పుడు లేని పరిస్థితి కదా. నేను ఏమంటున్నానంటే వీళ్ళు ఏదైతే ఈ ఆక్షన్లలో వేలం పాటలో ఎవరైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి సర్పంచ్ పదవిని దక్కించుకుంటున్నారో వీళ్ళు రేపు సేవ చేస్తారనేటువంటి నమ్మకం ఏముందంటే వ్యాపారాలే మొదలు పెడతారు తప్ప సేవ చేస్తారనేటువంటి నమ్మకం లేదు. అంటే వీటిని ఇండైరెక్ట్గా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రోత్సహించడమే తప్ప మరో మాట లేదు. ఎందుకంటే ఈరోజు ఒక్క ఏదైతే వేలం పాటలో వీళ్ళు సర్పంచ్లు అయితే ఇది ఎట్లుంటుంది అంటే వ్యవస్థ మొత్తము కరప్షన్ కోసం లైసెన్స్ తీసుకున్నట్టే ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే గ్రామానికి సేవ చేయాలనేటువంటి అంశాన్ని పక్కకు పెట్టి కరప్షన్ ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతారు. ఈరోజు సర్పంచ్ పోటీ చేయాలనేటువంటి అభ్యర్థులు ముందుగా ఆ గ్రామం యొక్క స్థితిగతులు కానివ్వండి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సొంత ఆదాయ వనరులు ఏముంటాయి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి స్టేట్ ఫైనాన్స్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి, సెంట్రల్ ఫైనాన్స్ నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి, స్పెషల్ గ్రాంట్స్ ఏమొస్తాయి, మరి వీటితోటి మనం ఏమేమి అభివృద్ధి చేస్తాము, ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజలకు వివరించి ఒకవేళ ప్రజల మనలను పొందితే ఏకగ్రీవం అయితే అట్లా బాగుంటుంది. కానీ ఈ డబ్బులు పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసము, దీన్ని ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎట్లా ప్రోత్సహిస్తుందో నాకైతే అర్థమవుతలేదు అసలు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా రేపు అవగాహన లేకుండా ఇట్లా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి గ్రామాలలో ఇలా ఏముంటుందంటే చిన్న గ్రామ పంచాయతీ అయితే ఒక 20 లక్షలు ఉంటుంది, అటువంటి గ్రామ పంచాయతీకు ఒక 50 లక్షల రూపాయలు, అదేవిధంగా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలకు 1 కోటి రూపాయల వరకు ఆదాయ వనరులకు పైకు అవకాశం ఉంటుంది. మరి వీళ్ళ ఇప్పుడు ఏదైతే సర్పంచ్ పదవి దక్కించుకోనికి ఈ 70 లక్షలు 90 లక్షలు 50 లక్షలు ఎకరాల పొలాలు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అవినీతికి పాల్పడరనే ఇది ఏముంటుందండి చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు అవినీతికి కూడా పాల్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వాలు నియంత్రించి ఆ రకమైనటువంటి విధానంగా ఆ రకమైనటువంటి విషయాలలో తలదూర్చిన వాళ్ళను చట్టపరంగా చట్టానికి అనుగుణంగా వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే కానీ గ్రామాలు అనేది బాగుపడవు. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించొద్దు. నేనేమంటున్నానంటే మన ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా ఎస్సీ జనరల్ అయింది. అక్కడ కూడా ఒక 15 మంది పోటీ చేశారు. ఆ 15 మంది పోటీ చేస్తే అక్కడ ముఖ్యమంత్రి గారి క్లాస్మేట్ ఎవరైతే మల్లెపాకుల వెంకటయ్య అనుకుంటా పేరు, ఆయన పేరు సీల్డ్ కవర్లో పోయిందని చెప్పి మామూలుగా వాట్సాప్లో చూస్తారు. ఢిల్లీ నుంచి వచ్చేది ఇప్పుడేమో రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర కూడా గ్రామాలకు పోతున్నాయని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలోనైనా ప్రజాస్వామ్యానికి ఎక్కడ అండి విలువ ఎక్కడ? వాళ్ళు అక్కడైనా ఓట్లు నిర్వహిస్తే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కూడా ఓటు నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి పోతారు కదా. వాళ్ళే అట్లా చేసినాక ఇక మామూలు గ్రామాలలో ఎట్లుంటాయి చెప్పండి? వేలం పాటలు కాకపోతే ఇంకేం జరుగుతాయి? అంటే మీరు షీల్డ్ కవర్ అంటే ఒకటి గుర్తుకొస్తుందా? ఆయన స్వగ్రామానికి షీల్డ్ కవర్ వెళ్ళిందా, ఇంకా వేరే చోటు కూడా షీల్డ్ కవర్ వెళ్ళి ఉంటాయా? అంటే ఇక్కడ ప్రధానంగా నేను ఏమంటున్నానంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉన్నారో వాళ్ళు బలపరిచేటువంటి అభ్యర్థులకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఏ గ్యారంటీ అమలు చేయలేదు. ఈ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల దగ్గరికి ఓట్లకు పోయే పరిస్థితి లేదు. ప్రజలు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని భయపడి అంటే వాళ్ళ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి ఏకగ్రీవాలకు తెరలేపుతున్నారు. అంటే ఏకగ్రీవాలు కూడా ఎట్లా నయానను భయానను అధికారంతో ఏదో రకంగా ఇప్పుడు పోటీ చేస్తామన్న అభ్యర్థులను తప్పియడము, లేకుంటే తాయిలాలు ఇవ్వడము, ఏదో రకంగా గ్రామీణ వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆసరాగా చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలను ఆసరాగా చేసుకొని బెదిరించో నయాననో భయాననో ఏదో రకంగా మొత్తం మీద వాళ్ళను గ్రామంలోనే దాదాపు 15 మంది పోటీ చేస్తే అందులో ఒక్కరిని ఎంపిక చేసినట్టే మిగతా 14 మంది వ్యక్తులు అక్కడ వ్యతిరేకులు అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకో కోణం అయ్యి కూడా ఉండొచ్చు. ఇప్పుడు నామినేషన్కి ఒక గ్రామంలో 15 మంది అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో ముందున్నప్పుడు 14 మంది డ్రాప్ అయ్యి ఒకరికి ఇచ్చిరంటే ఏ రకంగా ఎన్నిక జరిగి ఉంటుందో ఇక అది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎస్సీ జనరల్ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వము అధికారులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు
అంటే పార్టీల పెద్దలు వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నది. అరే ఈరోజు వీళ్ళు చేసే పనులు ఎట్లున్నాయంటే బెట్టింగ్ యాప్ల కంటే ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి కథ. సో ఇది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధం. ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని ఆ గ్రామానికి ఎవరైతే బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, మరి ఏ అభ్యర్థికి మనం ఓటేస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి ఓట్లేస్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ వేలాలు వేసి ఈ తాయిలాలు ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల గ్రామం తిరోగమనం వైపు అభివృద్ధి అంటే గుర్తొస్తుంది సార్ ఒక మాట. ఇప్పుడు ఈ గడిచిన దాదాపు ఇంకొద్ది రోజులు అయితే 2 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ అయితే కాంగ్రెస్ పాలన వచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పల్లెలకు కావచ్చు, గ్రామాలకు కావచ్చు ఎలాంటి నిధులు ఇచ్చించలేదు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంతా జరిగిందంతా గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే, కేసీఆర్ సమయంలోనే. ఏదైతే గ్రామాల సంబంధించి రైతు వేదికలు కావచ్చు, లేకుంటే శ్మశాన వాటికలు కావచ్చు, లేకుంటే ఏదైతే ఇంకా గ్రీనరీకి సంబంధించి కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలకు సంబంధించి డెవలప్ అయినది తప్ప అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. ఎట్లా కంపేర్ చేస్తారు? ఇలా రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఎట్లుందంటే ప్రజా సమస్యలు అనేది గాలికి వదిలేసారు, కానీ వీళ్ళ ప్రసంగాలు మాత్రం గాలి కంటే వేగంగా పోతున్నాయి గ్రామంలో. గతంలో కేసీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2018 పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చినప్పుడు గ్రామంలో మరి పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఈ తండాలు అదేవిధంగా కొన్ని గ్రామ పంచాయతీలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా, అంటే దాదాపు ఒక 4500 4600 గ్రామ పంచాయతీలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి మరి చిన్న గ్రామ పంచాయతీ అయితే పరిపాలన మంచిగా జరుగుతుంది, మరి తండాలల్లో 100% ఎస్టీ జనాభా ఉంటుంది కాబట్టి వాళ్ళకే రాజ్యాధికారం ఇస్తే మరి ఆ గ్రామంలో ఏమేమి వసతులు కావాలన్నా వాళ్ళు నిర్మాణం చేసుకుంటారని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి గ్రామ పంచాయతీలను పెంచి 12,769 గ్రామ పంచాయతీలుగా ఒక ప్రణాళిక తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి దేశం మొత్తం చూసింది. తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలు ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల యొక్క గ్రామ పంచాయతీలకు మోడల్గా, రోల్ మోడల్గా నిలబడ్డాయి. ఇది నేనేదో చెప్పడం కాదండి, దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డులు ఏవైతున్నాయో గ్రామ పంచాయతీలకు 60% అవార్డులు మన తెలంగాణ సాధించింది. అది మేము పనిచేసినటువంటి హయాంలో. నేను ఈరోజు ప్రతి గ్రామంలో ఒక చెత్త కలెక్ట్ చేసుకోవడానికి ట్రాక్టర్లు ఇచ్చింది, డంపింగ్ యార్డులు ఇచ్చింది, ప్రతి గ్రామంలో ఒక శ్మశాన వాటిక. ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో గతంలో మంచినీళ్ళు తాగనీకి నీళ్ళు లేక నానా అవస్థలు పడుతుండే. కిలోమీటర్లు సైకిళ్ళ మీద, ట్రాక్టర్ల మీద, ఎడ్ల బండ్ల మీద పోయారు. అంటే నల్గొండలో ఫ్లోరోసిస్ తోటి ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు చూసినారు, మేమందరం చూడడం జరిగింది. సో ఈ ఇబ్బందులన్నీ ఉండొద్దని చెప్పి 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి దాదాపు ఒక 77 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లతోటి ఒక 35-36 వేల నీళ్ళ ట్యాంకులతోటి ఇంటింటికి నల్లలు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చిర్రు. అంత గొప్ప పని చేసినటువంటి గ్రామాలలో స్వచ్ఛదనం ఉండాలి, పచ్చదనం ఉండాలి, వాతావరణంలో సమతుల్యత కాపాడాలి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ, దాదాపు ఒక 12,000 నుంచి 15,000 మొక్కలు పెంచాలి. ఆ మొక్కలు పెంచి గ్రామంలో ఇంటింటికి మొక్కలు ఇవ్వాలి. గట్లపైన, పొలాల దగ్గర, ఇంటి ఆవరణలో ఎక్కడ చూసినా మొక్కలు నాటాలని చెప్పి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోటి ముందుకు పోయి గ్రామాలని ఈరోజు ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ బుద్ధిమంతులు వచ్చి, కాంగ్రెస్ బుద్ధిమంతులు వచ్చి ఏం చేసిరంటే 2 సంవత్సరాలలో రూపాయి బిల్లు ఇవ్వలే వాళ్ళకి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీకి అక్కడ ఉన్నటువంటి జనాభాను బట్టి, అంటే 2011 జనాభాలో 14th ఫైనాన్స్ ద్వారా 816 రూపాయలు వస్తుంది ఆ గ్రామ పంచాయతీ సంవత్సరానికి. అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంట్గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక వసతులకు మీరే గ్రామాభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి ఎల్డర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు, రిటైర్డ్ వాళ్ళతోటి కోఆప్షన్ మెంబర్లుగా మీరు నియమించుకొని ఒక 3 వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అధికారుల యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా ఖర్చు పెట్టి గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పిండు. మేము చేసినాం, మేము బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ మేము చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధికి విరుద్ధంగా ఈరోజు గ్రామాలలో మేము నాటినటువంటి మొక్కలు ఉన్నాయి కానీ దాంట్లోకి నీళ్లు పోసేటోడు లేడు. అంటే అవి చూస్తే ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది. మేము 2 సంవత్సరాలు అయింది మా పదవీ కాలం అయిపోయి. 2 సంవత్సరాల తర్వాత
ప్రత్యేకాధికారుల పాలన పెట్టారు. ఈ ప్రత్యేకాధికారుల పాలన పెడితే పాపం ఏం లాభం వాళ్ళకు, అధికారులకు వాళ్ళకున్న పని వాళ్ళకే సరిపోతుంది. 2 సంవత్సరాలు గ్రామంలో ప్రజాప్రతినిధులు లేకుండా మన ప్రత్యేకాధికారుల పాలన పెడితే ఏ రకంగా పనులు జరుగుతాయి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే గ్రామంలో ఏ పని ఉన్నా కానీ, అంటే ఒక ఆసుపత్రికి వెళ్ళాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళాలన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, పొలం పంచాయతీ అయినా, ఇంటి పంచాయతీ అయినా, అన్నదమ్ముల పంచాయతీ అయినా, చాలా ఇట్లా సమస్యలు గ్రామంలో సమస్యలు చాలా ఉంటాయి. ఆ పేరులోనే ఉంది పంచాయతీ అని చెప్పి. సో సర్పంచ్ అనే పర్సన్ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తొస్తాడు. అయితే ఆ సర్పంచ్ గుర్తొచ్చినప్పుడు మరి వీళ్ళు ఎవరి దగ్గరికి పోవాలి సర్పంచులు లేకపోతే? సో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళ సమస్యలు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకుంటే గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేకుండా పోయారు. ఇక పంచాయతీ కార్యదర్శుల విషయం చెప్తే మాత్రము ఇంకా వాళ్ళు పాపం దయనీయమైనటువంటి స్థితి. ఎందుకంటే మేము అప్పు సప్పులు చేసి అదో ఇదో చేసి మేము తెచ్చి ఆడనో ఈడనో ఇబ్బంది పడి తెచ్చి పనులు చేసినాం. ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. వాళ్ళకి నెలకు జీతం 20-25 వేలు జీతం వస్తే 20-25 వేలు కూడా గ్రామ పంచాయతీలో ఖర్చు పెట్టారు. ఇలా యావరేజ్గా ఆన్ అండ్ యావరేజ్ ఒక్క గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పంచాయతీ కార్యదర్శులకే రావాలి. ఈరోజు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఏవి విడుదల చేయకుండా ఇప్పుడు మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదికలు అందించినా మాకు బిల్లులు ఇప్పియండి అని చెప్తే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి ఒక అక్కస్తోటి మా మాట పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి తెలంగాణ మొత్తం చూసినది. మరి ఈ క్రమంలో గతంలో ఉన్నటువంటి సర్పంచ్లే కానీ పంచాయతీ కార్యదర్శులే బిల్లులు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇప్పుడు 3,000 కోట్లు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము ఎన్నికలు పెట్టాలని చెప్పి ఆధార మేఘాల మీద ఎన్నికలు పెట్టి ఏదో తూతూ మంత్రం అని చెప్పి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఏమవుతుంది అని అంటే ఈ ఎన్నికలు పెడితే ప్రజలు తిరస్కరిస్తారు. అక్కడక్కడ చాలా రకాల హెజిటేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వాటన్నిటిని కవర్ చేసుకోవడానికి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఈ ఏకగ్రీవాల దుకాణం అనేది మొదలైంది. సో ఇట్లా చాలా అంటే వీళ్ళకు ఒక్క గ్రామాలు ఒక్కటే కాదండి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు, అంటే నిరుద్యోగులు కావచ్చండి, విద్యార్థులు కావచ్చండి, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చండి, వ్యాపారస్తులు కావచ్చండి, రైతులు కావచ్చండి, ఇట్లా అన్ని వర్గాల వారు కూడా ఎవరు కూడా సంతోషంగా సంతృప్తిగా లేరు. అందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన మహాప్రభు, ఇది మెడకు చుట్టుకుంది పాము, ఇంకో 3 ఏళ్ళు తప్పదు మనకనే అనుభవిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా తృప్తిగా లేనటువంటి సందర్భం ఈరోజు మనకు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. రైట్. ఓవరాల్గా మామూలుగా చూసుకున్నట్లయితే ఒక గ్రామానికి గవర్నమెంట్ తరఫున వచ్చే నిధులు ఎన్నో వస్తాయి సంవత్సరానికి, ఆ నిధులకు సంబంధించి ఏంటి అసలు, ఆ నిధుల మీదనే ఆధారపడతారా లేకుంటే ఎట్లా అసలు? అంటే ఈరోజు గ్రామ పంచాయతీలలో ఎట్లుంటుంది సార్ అంటే, నెంబర్ 1 గ్రామ పంచాయతీకి మూలము ఫస్ట్ ఓన్ సోర్స్ రెవెన్యూ, అంటే సొంత ఆదాయ వనరులు. అంటే సొంత ఆదాయ వనరులు అంటే ఇప్పుడు గ్రామంలో ఇంటి ట్యాక్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రామంలో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ట్రేడ్ లైసెన్స్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటిది కానీ, గ్రీన్ ఫండింగ్ కానీ, అదేవిధంగా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ కానీ, వినోద పన్ను కానీ, లేకుంటే కొన్ని క్వారీస్ ఉన్నటువంటి ప్రాంతాలలో వాటికి కానీ, ఇట్లా పెనాల్టీస్ కానీ, ఇట్లా చాలా రకాలైనటువంటి నిధులు అనేది వస్తూ ఉంటాయి. అయితే మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు గతంలో ప్రతి ఇంటికి నల్లా ట్యాక్స్ కూడా ఉండేది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నల్లా ట్యాక్స్, మంచినీళ్ళ ట్యాక్స్ అనేది రద్దు చేసి మనకు మిషన్ భగీరథ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నిధులు ఒక పార్ట్, అంటే గ్రామ పంచాయతీ పరిస్థితిని బట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభాను, ఇండ్లను బట్టి ఒక రకమైనటువంటి నిధులు వస్తాయి. దీనికి తోడుగా సెంట్రల్ ఫైనాన్స్ స్కీమ్ నుంచి, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఏదైతే పన్నులు కడుతున్నాయో వాళ్ళు మళ్ళీ తిరిగి రాష్ట్రానికి కూడా కొంత నిధులు అనేది చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మేము గ్రామాలకు నిధులు ఇస్తున్నాము, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్, వాళ్ళు ఏమి ఇంటికి వెళ్ళి ఇస్తలేరు కదా. వాళ్ళు ఈ రాష్ట్రాలు మొత్తం డబ్బులు కడితేనే రిటర్న్ వాళ్ళు ఇస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా 816 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. ఒక మనిషికి ఒక సంవత్సరానికి 816 రూపాయలు ఇస్తున్నారు. 2011 ఎక్కడ, 2025 ఎక్కడ? అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత మరి పాపులేషన్ ఎంత పెరిగింది గ్రామాలలో, వాళ్ళు ఆలోచన చేస్తలేరా? ఈ డిజిటల్ యుగంలో, ఈ డిజిటల్ సిస్టంలో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. దానికి తోడుగా 2011లో ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా 816 రూపాయలు వస్తుందో వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారంగానే మనకు ఈ 816 రూపాయలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా గతంలో కేసీఆర్ గారు 339 కోట్లు ఒక నెలకి అన్ని గ్రామ పంచాయతీలకు కలిపి వస్తుండే. వీటికి తోడుగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ,
ఇట్లా వెనుకబడిన తరగతుల వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి గ్రాంట్లు కానీ ఇట్లా ఇవి కూడా మన రాష్ట్రంలో సపరేట్గా వచ్చినటువంటి సందర్భం మనకు ఉంది. అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఒక గ్రామ పంచాయతీకి, చిన్న గ్రామ పంచాయతీకి సంవత్సరానికి ఒక 15 నుంచి 20 లక్షలు, మధ్యతరగతిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి ఒక 40 నుంచి 50 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీకి ఒక 70-80 లక్షలు అనేది గతంలో వచ్చినాయి. కానీ ఈ 23 నెలలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ₹1 బిల్లు కూడా ఇవ్వలేదు. ఇలా 5-6 నెలలు అవుతుందండి పాపం పంచాయతీ ఎవరు వాళ్ళకి జీతాలు లేక, పారిశుద్ధ్య సిబ్బందికి 5-6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే వాళ్ళు ఏం తింటారు, ఏం పని చేసుకుంటారు, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళని పట్టించుకున్నట్టు లేదు. గ్రామ పంచాయతీలలో కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు మనకు, అంటే కనీస అవసరాలైనటువంటి బ్లీచింగ్ పౌడరు, జాడు కట్టలు, లేకపోతే లైట్ బుగ్గలు ఉంటాయి. కొన్ని రెగ్యులర్గా రొటీన్గా కావాల్సినటువంటి పనులు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. వాటికి ఎక్కడ కూడా నిధులు లేవు. ముఖ్యంగా ఏంటంటే గతంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తుండే గ్రామాలలో. అవును. మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఏం చేశారంటే వీటన్నిటిని మనం ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని పల్లె ప్రగతితోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో ఏమైందంటే ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ కొనాలి, ఒక డంపింగ్ యార్డ్ కట్టాలి. అంటే 2.5 లక్షలతోటి డంపింగ్ యార్డ్ చెత్త సేకరణ, అదేవిధంగా ట్రాక్టర్ కూడా కొనాలని చెప్పి ఒక నియమాలు పెట్టి మనకు తీసుకోవడం జరిగింది. ఆ ట్రాక్టర్లలో డీజిల్ లేక పాపం మొత్తం చింత చెట్ల కింద పెడుతున్నారు ఊర్లలో. ఏడ నీడు ఉంటే ఆడ తీసుకుపోయి పెడుతున్నారు. పరిస్థితి ఎంత దయనీయంగా అయిందంటే మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు గ్రామాలలో పల్లెలలో తిరుగుతుంటే మేము 5 సంవత్సరాలు కష్టపడి గ్రామాన్ని చాలా బ్రహ్మాండంగా తయారు చేసినాము, ఆదర్శవంతంగా తయారు చేసినాము. ఇప్పుడు ఈ గ్రామాలు 20 గ్రామాలుగా చాలా అవార్డులు వచ్చాయి, నేషనల్ లెవెల్లో చాలా అవార్డులు వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు అవార్డు కాదు కదా, పల్లెకి సంబంధించి దాని గురించి మాట్లాడుకుంటేనే చాలా బాధ సందర్భం కనబడుతుంది. ఎందుకోసం ఇట్లా ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం? అంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో మనం చూడాల్సింది ఏంటంటే 2014లో మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల క్రితం వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణను అభివృద్ధి చేయడంలో కేసీఆర్ గారి ఆలోచన కానివ్వండి, వారి యొక్క పట్టుదల మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రామాలలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానీకమే చెప్తున్నారు వారు ఏ రకంగా పనిచేసారు, ఏ రకంగా ఈ తెలంగాణ నెంబర్ 1 స్థాయికి తీసుకుపోయారు అనేది స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అనుభవం ఏమో ఒకరిది అయిపోయింది, ఆర్భాటం ఏమో ఇంకోటిది అయిపోయింది. కేసీఆర్ గారు అనుభవంతో తెలంగాణను బ్రహ్మాండంగా తీర్చిదిద్దురు, నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏమైపోయిందంటే వాళ్ళకి అనుభవం లేక ఆర్భాటంతో ఎక్కువైపోయింది. అంటే ఎప్పుడు గాలి మాటలు, నోరు తెరిస్తే వాగ్దానాల రథంతో ముందలికి పోతూ ఉన్నారు. కానీ అసలు పని కాడికి వచ్చే వరకు ఏమైపోతుందంటే తర్వాత చూద్దామన్నట్టు దాటేసే ధోరణి కనిపిస్తున్నది తెలంగాణలో. సో ఏదైనా ఏ కార్యక్రమం చేయడానికైనా కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రాష్ట్రానికి స్వయంగా ముఖ్యమంత్రి గారే నా దగ్గర డబ్బులు లేవు, నేను ఢిల్లీకి పోయి నిలబడితే కూడా చెప్పులెత్తుకపోయటం లేక చూస్తున్నారు అనడము, పేగులు తీసి మెడకేసుకుంటా అనడం, గుడ్లు వీకి నేను గోటీలు ఆడతానడం. అంటే ఆ పదవికి, ఆ స్థాయికి, ఆ కుర్చీకి హుందాతనంతో ప్రదర్శిస్తే బాగుంటుంది. సో మన విలువ మనం తీసుకున్నట్టే అయిపోతున్నాయి. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమైపోయారంటే నిస్సహాయత స్థితిలో ఉన్నారు. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేయలేరు కదా. ఇప్పుడు పోస్ట్ బాక్స్లో లెటర్ వేసిన తర్వాత మళ్ళీ తీసుకోలేరు కదా వాపస్. సో అది మనం అడ్రస్ రాసిన వాళ్ళకన్నా డెలివరీ కావాలి, లేకుంటే మళ్ళీ మనకన్నా రావాలి. సో ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు మనం మెడకు చుట్టుకున్నాము, ఇంకో 3 ఏళ్ళు ఆగాల్సిందే ఖచ్చితంగా. ఓకే సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే వేలంపాటలు, ల్యాండ్కి సంబంధించి వేలంపాటలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడ ఉంటే అక్కడ జరుగుతుంది. ఈ సర్పంచ్ల వేలంపాటలకు సంబంధించి అంటే ఏం చేద్దామనే ఉద్దేశంతో ఈ వేలంకి తెరలేపాలనుకోవాలి, ముఖ్య ఉద్దేశం ఏమనుకోవాలి ఇందులో? అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలేజ్లో ఫైనాన్షియల్ కార్పొరేట్ పాలిటిక్స్ ద్వారా, డబ్బుల ద్వారా, వేలం ద్వారా, అంటే డబ్బులు ఆశ చూపి వేలం ద్వారా గ్రామ రాజకీయాల్లో బీజం వేస్తుంది. అలా అంటే రేపు క్షేత్రస్థాయిలో కూడా ఇదే పరిస్థితిని ప్రోత్సహించాలి, ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనతోటే ముందుకు పోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం మొత్తం అపహాస్యం అయిపోతుంది. అసలు మనకు రాజ్యాంగానికి విలువ లేకుండా అయిపోతుంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే. అంటే మనకు ఉన్నటువంటి ఓటు హక్కు ఏంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, దాని యొక్క విలువ ఏంది, అవన్నీ వీళ్ళు తుంగలోకి దొక్కేసి ఈరోజు ఎటు పోయి మేము గెలవాలంతే. ఈరోజు వీళ్ళని ఈ నాయకులు ఏం చేశారంటే ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలను గాలికి వదిలేసిరు. పరిపాలనను పక్కదారి పట్టించారు, రాష్ట్రాన్ని మొత్తం తిరోగమనం వైపు తీసుకుపోయి ఈరోజు
ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితే గ్రామాలలో కూడా తిరిగి ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి సర్పంచ్ పదవి కొన్నోళ్ళు రేపు ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతారు, కానీ వాళ్ళు వాళ్ళు ఏదో పని చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. నేను ఒక విషయం నేను మీకు చూపిస్తాను సార్. నేను అంటే ఒక నేను ఇందాకనే చూసిన ఏదైతే నేలకొండపల్లి మండలంలో ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆయన మేనిఫెస్టో ఎట్లుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో 42 పేజీల మేనిఫెస్టో ఎట్లు ఇచ్చిందో అంతకంటే పెద్ద మేనిఫెస్టో ఉంది. ఆల్ ఫ్రీ గ్రామంలో దేవాలయం కోసం గ్రామంలో దేవాలయం కోసం ఎకరం భూమి విరాళం. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇంటి పన్ను ఆయన్నే కడతాడంట. 5 సంవత్సరాల నల్ల బిల్లులు ఆయన్నే కడతాడంట. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు, అదేవిధంగా మందుల పంపిణీ ఇంటింటికి. ప్రతి దేవాలయంలో ప్రతి అంటే కులాల వారిగా దేవాలయాలు ఉంటాయి కదా, గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలు ఉంటాయి కదా, ప్రతి దేవాలయానికి 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తాడంట. వినాయక చవితికి మండపంలో ఎన్ని మండపాలు పెడితే అన్ని మండపాలకు వినాయకుని విగ్రహాలు ఫ్రీ ఇస్తాడంట. అంటే ఏం జరుగుతుంది సార్? మసీదులకు, చర్చిలకు ఇది ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కాదా? అంటే దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ ఉంటుందా? మేము అదే అంటున్నాం. అంటే 2 రోజుల కింద కొంతమంది మేధావులు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అంశం కూడా గమనించాలి. ఇంత పెద్ద ఎత్తున అలా ఆయన డబ్బులు ఇవ్వడానికి ఆయన దగ్గర ఉన్న డబ్బులు ఎక్కడి, ఐటీకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు, అలాంటివి ఏమి ఇష్యూస్ రావా? అంటే ఇంకా వీళ్ళు చాలా ఉన్నాయండి. ఇంకా అదే అందుకనే చెప్తున్నా, కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే వీళ్ళ మేనిఫెస్టోనే ఎక్కువ ఉన్నది. అంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి ఇతను ఎంపిక చేసిన 10 మంది మహిళలకు కుటుంబిషన్లు, దసరా పండుగకు 100 మందికి బట్టల పంపిణీ, అయ్యప్ప మాలదారులకు నిత్య అన్నదానము, సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు, 5,000 రూపాయల నజరానలు, పెళ్ళిళ్ళు జాతరలకు డీజే మైకు ఉచితము. ఏం నడుస్తుందండి ఇది? ప్రజాస్వామ్యమా ఇది? ఏంది ఇది? అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కానీ దాని కన్సర్న్ సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారండి? అంటే వికలాంగులకు ఉచిత సైకిళ్ళు, ట్రై సైకిళ్ళు, పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహానికి చీరే సారే కానుక, ఇట్లా అంటే ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అసలు? సరే ఏదన్నా కానీ నేనేమంటున్నానంటే, సరే అతను బాగా ధనికుడు అయి ఉంటాడు, లేకుంటే వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించి ఖర్చు పెడుతుండేమో, కానీ అతను ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు సర్పంచ్ పదవి ఎందుకైనా బై డిఫాల్టే చేయొచ్చు కదా. సర్పంచ్ పదవి అవసరం లేదు కదా. నేను అంటున్నా, సర్పంచ్ పదవి అవసరం లేదు కదా అతనికి. బై డిఫాల్టే చేయొచ్చు. సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే నీవు బై డిఫాల్టే చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంత చేసినప్పుడు నీ ఆలోచన పక్కదారి పట్టదానికి గ్యారెంటీ ఏముంది? రేపు నువ్వు గ్రామంలో వచ్చేటువంటి నిధులను సక్రమంగా నువ్వు ఖర్చు పెడతావా? గ్రామం కోసం ఖర్చు పెడతావా? గ్రామానికి నిధులు తేవాలనేటువంటి ఆలోచన ఉంటుందా? ఒక సమగ్రమైనటువంటి గ్రామ అభివృద్ధి ప్రణాళిక తయారు చేయనటువంటి ఆలోచన నీలో ఉంటుందా? శాంతి ఉంటుందా? రేపు పొద్దున నీ దగ్గరకు ఒక సమస్య మీద ఎవరైనా వస్తే నేను నీకు పలానా చేసినా నీకు పని ఎందుకు చేయాలని చెప్పి రేపు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సో గ్రామాలలో ఏకగ్రీవం అనేది పద్ధతి ప్రకారంగా ఏకగ్రీవం అయితే బాగుంటుంది. అంటే ప్రభుత్వం సూచించిన విధంగా ఏకగ్రీవాలు చేస్తే బాగుంటుంది. కానీ ప్రభుత్వాలే తెర వెనుక ఉండి కథ నడిపించుకుంటా ఏకగ్రీవాలు చేస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే విరుద్ధము. ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని అయిపోతుంది ఈరోజు. సో దయచేసి ఇప్పటికైనా అధికారులు కూడా, ఎందుకంటే రేపటి నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్లు అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి అధికారులు, ఎన్నికల శాఖ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు వీటిపైన దృష్టి సారించాలి. ఖచ్చితంగా వీటిని కొంత మేరకు వీళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పి మీరు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తే నడవదండి. ప్రజాస్వామ్యంలో నడవదు, ఈ వ్యవస్థ నడవదు. ఎందుకంటే బ్రహ్మాండంగా మారినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈరోజు ఈ రకంగా పోతే రేపు అధోగతి పాలైతే ఈ గ్రామంలో ఎవ్వరికి కూడా పని చేసేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఎట్లాగూ చేస్తలేదు, కనీసం ఆ గ్రామ సర్పంచ్ ఆ ఊర్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్ వసూలు చేసి ఆ లైటో లేకుంటే ఆ మోరు తీసుడో ఏదో నా పనన్నా చేపించే పరిస్థితి ఉండాలి. అవి కూడా చేసేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపించకుండా పోతుంది. సో ఖచ్చితంగా దీనిపైన అధికారులు దృష్టి సాధించాలి. ఎన్నికల కమిషన్ దృష్టి సాధించి ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి. ఏకగ్రీవాలయ్యే ఇన్ని ఏకగ్రీవాలయ్యని చెప్తున్నారు. అంటే అధికారికంగా వీళ్ళకి ఏకగ్రీవాలు చేసినట్టు అధికారులు ఏమన్నా
చెప్పారా, ఇచ్చారా, లేకుంటే అలా ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా ఈ ఇష్టానుసారంగా వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? లేదు, ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది వీళ్ళు పోలీస్ వ్యవస్థ అధికారులు వీళ్ళంతా జనరల్గా పనిచేస్తుంటుంది అదంతా. సో వీళ్ళ డైరెక్షన్లోనే ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకగ్రీవాలు అనేది ఉట్టిగానే జరగవు కదా సార్. ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీయో ఎంపీయో ఎవరో ప్రోత్సాహం వీళ్ళంతా ఏందనంటే వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా వీళ్ళు ఏకగ్రీవాలు చేసుకోవాలనేటువంటి ఆలోచన. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా ఏకగ్రీవాలు అయినాయి, కానీ ఒక ప్రాసెస్ ప్రకారంగా అయినాయి, ఒక ఆలోచన మేరకు అయినాయి. ఆ గ్రామానికి ఏమేమి కావాలి, ఏమేమి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి గ్రామాలు ఏకగ్రీవమైనవి. కానీ ఇట్లా డబ్బులు పెట్టి భూములు ఇచ్చి నజరానాలు ఇచ్చి తాయిలాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ఇట్లా గ్రామాలను అమ్మేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. సో ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రకమైనటువంటి చర్యలను ప్రోత్సహించొద్దు. గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మీరు ఇప్పుడు ఎవరైతే సర్పంచ్లను ఎన్నుకుంటున్నారో ఎట్లాంటి అభ్యర్థులను ఎన్నుకోవాలో మీరు చెప్పండి, అట్లా చెప్పాలి. కానీ ఇట్లా దొడ్డిదారిని వచ్చి మీరు ఏకగ్రీవాలు చేసి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళ కండువాలు కప్పుకొని మీరు చేసి రేపు పొద్దున గ్రామాలను ఏం చేద్దాం అనుకుంటారు? సో ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దనే ఒక మాట అన్నాడు, ఏదైతే చీరలు ఇచ్చినాం ఓట్లేయండి సర్పంచ్ ఎన్నికలు అన్నాడు. అంటే అదే చూసి వీళ్ళు కూడా ఈ రకంగా వీళ్ళు వెళ్తున్నారు. నేను ఏమంటున్నా సార్ అంటే, ఈరోజు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో ఏవైతే జరుగుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలల్లో ముఖ్యంగా ఏం చూస్తారంటే అభ్యర్థిని చూస్తారు సార్. ఫస్ట్ పాయింట్ అభ్యర్థిని చూస్తారు. అభ్యర్థిని చూసిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే వాళ్ళకు ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది అనేది చూస్తారు. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులకు ఓట్లేసే పరిస్థితి లేదు తెలంగాణ వ్యాప్తంగా. ఎక్కడ చూసినా మీరు తీసుకోండి, 31 జిల్లాలలో తీసుకోండి. ఎందుకు లేదు అని అంటే, నెంబర్ 1 వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు. రైట్. నెంబర్ 2 ఏంది అని అంటే, ఇలా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సార్ ప్రధానంగా ఏదైతే ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే రిజర్వేషన్ అంశం సంబంధించి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ చట్టబద్ధతో కూడుకున్నటువంటి రిజర్వేషన్ తోటి వెళ్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇష్యూ కావచ్చు, జీవోలు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ప్రధానంగా దాంతో పాటుగా ఈ గడిచినటువంటి 23 నెలలు 24 నెలల కాలంలో పల్లెలకు ఏం చేసింది, అసలు ఏ నిధులు ఇచ్చింది, ఏమి ఇచ్చింది, ఏం చెప్పుకోదామని చెప్పేసి వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలి ప్రధానంగా. ఈరోజు తెలంగాణలో 23 డిసెంబర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలల వాళ్ళు ఇచ్చిన గ్రామాలకు ₹1 లేదు. ఓకే. గ్రామాలకు అభివృద్ధి పనులకు వాళ్ళు ఇచ్చింది ₹1 లేదు. గతంలో 2019, 2024 ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులకే ఈరోజు ఉన్నటువంటి పెద్ద మనుషులంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా పోయి టెంకాయలు కొట్టడం, రుబ్బెన్ కట్ చేయడం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి పనులు అంటే గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్ అయి ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటికి మాత్రమే పనులు జరుగుతున్నాయి. వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమీ లేదు గ్రామాలల్లో వీళ్ళు చేస్తున్నటువంటి పని కొత్త పని అయితే లేదు, అన్ని పాత పనులే. మేము చెప్పడం కాదు, ప్రత్యక్షంగా ఈరోజు సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్ పేపర్లలో కూడా చూస్తున్నాం. గ్రామాలలో వీళ్ళు ఎంతసేపు ఉన్న ఆర్భాటాలు ప్రచారాలు తప్ప కొత్తది ఏమీ లేదు. సో గ్రామాలల్లో ప్రజలు అందుకనే చాలా కోపంగా ఉన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ప్రయోజనార్థం వాగ్దానాలతో మోసం చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈరోజు బీసీలను చూడండి మీరు, వాళ్ళకి 42% డిక్లరేషన్ అని చెప్పి 2 సంవత్సరాల పాటు ఏ రకంగా వాళ్ళను అన్యాయం చేసింది, ద్రోహం చేసింది. పొలిటికల్ టోకెనిజం అంటే సామాజిక న్యాయానికి విరుద్ధం. వాళ్ళకు వీళ్ళే క్యాబినెట్లో వీళ్ళే నిర్ణయం తీసుకుంటారు, గవర్నర్ దగ్గరకు పంపినామంటారు, అసెంబ్లీలో తీర్మానం అంటారు, ఢిల్లీకి పంపినామంటారు. పూటకో మాట రోజుకో వేషం. ఏమైనా లాభం చేసిరా? 2 సంవత్సరాలు విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిరు. లాస్ట్కు 34% అంటే 2019లో 34% బీసీ రిజర్వేషన్లతోటి ముందుకు పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బుద్ధిమంతుల కేసులు వేపించి కోర్టులో ఎన్నికల స్టే తీసుకొస్తే అప్పుడు పరిస్థితి అంటే 24% తోటి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది బీసీలకు. ఇక మేము 42% ఇస్తాం, ఇక మేము నరుకుతాం, మేము పొడుస్తాం, మేము ఇక యుద్ధం చేస్తాం, మేము చేసే యుద్ధానికి అసలు ఎవరు అడ్డురారని చెప్పి 2 సంవత్సరాలు ఎన్నో డ్రామాలు ఆడి
అంటే ఎన్నో రకాలుగా మోసాలు చేసి అబద్ధాలు చెప్పి లాస్ట్కి ఏం చేసిరు ఇవాళ 17% ఇచ్చారు. ఇలా బీసీలు మొత్తము ఊర్లలో తిరగనిచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులను. ఎందుకంటే నేను మీకు ఒక స్టేట్మెంట్ చూపిస్తున్నా ఇవాళ 12,735 గ్రామ పంచాయతీలు మొత్తం తెలంగాణలో ఉంటే 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు ఇచ్చారు. అంటే 17% మాత్రమే ఇచ్చారు. అధికారిక లెక్కలు ఇది నేను తయారు చేసింది కాదు, లేకపోతే ఏదో నాకు అది కాదు. ఈ పేపర్లో వచ్చినటువంటి అధికారిక లెక్కలు, ఇది గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి లెక్కలు. అంటే దాదాపు ఒక 31 జిల్లాలలో 18 జిల్లాలలో నీకు 20% మించి దాటలేదు. అంటే ఏ రకంగా మోసం చేస్తున్నారో ఈరోజు. అంటే బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఆల్రెడీ 23% ఇచ్చింది బీసీలకి. అవును, దాంతో పోల్చి ఇంకా 6% తగ్గించారు. అంటే 23% ఉన్నదాన్ని 17%కి కుదించింది. 47% పెంచుతామని చెప్పేసి 17% తీసుకొచ్చింది. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే చెవిటోన్ ముందల శంఖ ముదినట్టున్నది. మేము అంటే వాళ్ళకి ఏది కూడా అర్థమైతలేదు అసలు. వాళ్ళకి లేదు. వాళ్ళకు ఒకటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని అంటే దోచుకో దాచుకో పారిపో అంతే. ఇక అంటే బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి తెలంగాణలో ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలనేటువంటి, అభివృద్ధి పరచాలనేటువంటి ఆకాంక్షను పక్కకు పెట్టి ప్రజల యొక్క అవసరాలను గాలికి వదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తిలోదకాలు వదిలి, అంటే ఇప్పుడు సిటీ అయిపోయింది, సిటీ ఆ జోన్లో ఉంది, ఇప్పుడు పల్లెల పైన కన్నుబడ్డది అనుకోవాలి. అంతే డెఫినెట్గా. అందుకనే కదా చెప్తున్నా, ఇప్పుడు ఫైనాన్షియల్ కార్పొరేట్ స్థాయి ఎలక్షన్స్ జరిపిస్తారు గ్రామాలల్లో. వాళ్ళు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉన్నదో హామీని అమలు చేయలేదు. ఇప్పుడు గ్రామాలలో నేను ఇందాక చదివినా కదా మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో చూస్తే నేనే పరేషాన్ అయిపోతున్నా. ఇది ఒక గ్రామ సర్పంచ్ ఈ రకంగా మేనిఫెస్టో ఇస్తే ఏ రకంగా సాధ్యమవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రాడ్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఈ మొత్తానికి ఏదైతే అభివృద్ధి మాత్రం చేయలేదు మాత్రం, కాకపోతే ఏదో ఏకగ్రీవాల తెర వెనుక నాటకమాడడానికి ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పేసి లక్ష్మీనరసింహారెడ్డి గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.